హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలికి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. ఈరోజు నేను సేవింగ్స్ గురించి చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ మధ్య నా వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు నేను సేవింగ్స్ అంటే ఏంది అంటే పొదుపు చాలామంది తెలిసే ఉంటుంది, కానీ అది మనకు ఏ విధంగా మనకు ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే పొదుపు అనేది అదొక రకమైన మెంటల్ మోడల్. అంటే ప్రతి మనిషికి పొదుపు అనేది తప్పనిసరి అవసరం. అసలు అది లేకుంటే ఏమవుతుంది, అసలు అది ఉంటే ఏ విధంగా ఉంటుందని చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. అసలు పొదుపు అంటే డిఫర్డ్ కన్జంప్షన్. అంటే మనం ఈరోజు ఉన్న డబ్బులను భవిష్యత్ అవసరాల కోసం దాచిపెట్టుకోవడం. అంటే ఏ విధంగా నేను దాచిపెట్టుకోవచ్చు. కొంతమంది ల్యాండ్ కొంటారు, కొంతమంది ప్లాట్స్ కొంటారు, కొంతమంది ఎఫ్డి చేస్తారు, కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తారు, కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్లో పెడతారు మంత్లీ, అంటే ఇయర్లీ కొంతగా. కొంతమంది డిఫరెంట్ అకౌంట్స్లో అంటే పీపీఎఫ్ అకౌంట్లో పెడతారు, సుకన్య సమృద్ధి అకౌంట్లో పెడతారు, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో పెడతారు. కొంతమంది చాలా అంటే పొదుపు చేస్తారు, కానీ వాళ్ళకి రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటే మ్యూచువల్ ఫండ్లో పెడతారు, షేర్ మార్కెట్లో పెడతారు. అంటే అవి ఒక రకమైన రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అంట. అసలు పొదుపు అనేది ప్రతి మనిషికి అవసరం. ఒకవేళ పొదుపు లేకుంటే మనము యాక్టివ్ లైఫ్లో చేసినంత మనం కన్జంప్షన్, అంటే యాక్టివ్ లైఫ్లో మనము మంచి ఎర్నింగ్ చేస్తున్నప్పుడు మనం పొదుపు చేయకుంటే మనం ఇన్యాక్టివ్ లైఫ్లో అంటే మనం ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అయినప్పుడు మనం అంత ఎనర్జీ లెవెల్ ఉండవు. కాబట్టి మనం ఒకవేళ యాక్టివ్ లైఫ్లో ఉన్నప్పుడు చేసుకున్న పొదుపు అనేది మనకు ఇన్యాక్టివ్ లైఫ్లో ఉన్నప్పుడు అది మనల్ని కాపాడుతుంది. ఆ విధంగా మనం ఏంటంటే యాక్టివ్ లైఫ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటామో ఇన్యాక్టివ్ లైఫ్లో ఉన్నప్పుడు మనం అదే విధంగా మనం లైఫ్ని అనేది కొనసాగించవచ్చు. అండ్ పొదుపుని ఏ విధంగా నేను డెగొట్టాను. ఒకటి, పొదుపు అనేది ఆర్గనైజ్ సెక్టార్స్లో ఏ విధంగా ఉంటుంది అండ్ అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఏంటంటే పొదుపు అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఏ విధంగా 12% బేసిక్ ప్లస్ డిఏ అనేది ఎంప్లాయీ సేవ్ చేస్తాడు, అంటే పిఎఫ్ అకౌంట్, దాన్ని పిఎఫ్లో సేవ్ చేస్తారు. అండ్ ఈక్వల్ అంటే సేమ్ 12% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ అనేది ఎంప్లాయర్ అంటే కంపెనీ కానీ మనం చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ అయితే మన గవర్నమెంట్ కానీ సేవ్ చేస్తుంది, అంటే పిఎఫ్ అకౌంట్లో. ఇదేంటంటే మనం ఎవ్రీ మంత్ మనకు సేవ్ అవుతుంది. మనకు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ అనేది ఇంట్రెస్ట్ రేట్ డిక్లేర్ చేస్తుంది. కాబట్టి నీ అమౌంట్ ఎంత జమ అయిందో పిఎఫ్ అకౌంట్లో వాటికి 8% కానీ 8.25% కానీ 8.5% కానీ డిక్లేర్ చేస్తుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయంటే ఆ ఇంట్రెస్ట్ రేట్లు అనేది ఇన్ఫ్లేషన్, అంటే ఒకవేళ మనం ఎకానమీలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే వాటికి ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎకానమీలో ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటే వాటి ఒక ఇంట్రెస్ట్ రేట్ అనేది వాటికి ఒక ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టే ఆ సేవింగ్స్ పైన కూడా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇన్ఫ్లేషన్ పైన డిపెండ్ అయ్యేది మాత్రమే సేవింగ్స్ యొక్క ఇంట్రెస్ట్. కానీ కొన్నిసార్లు మనకి ఎంత వస్తుందో మనం దాన్ని కూడా కొంచెం సేవ్ చేసినాం అనుకో, అది మనకు లాంగ్ రన్లో మంచిగా కాంపౌండ్, అంటే చక్రవడ్డీ మంచిగా మనకి ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా మనకు ఎక్కువ వెళ్తుంది, అంటే ధనాన్ని మనకు చేకూరుస్తుంది. అండ్ ఇందులో ఇదేంటంటే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఇది ఫోర్స్డ్ సేవింగ్స్. ఇది ఎంప్లాయీ తరఫు నుంచి ఎటువంటి ఫోర్స్ ఏం లేదు. అతను ఎంప్లాయీ ఏం చెప్తున్నాడు, ఎంప్లాయర్ గురించి చేస్తే బాగుంటుందని యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇది చేస్తుంది. ఇది ఫోర్స్డ్ సేవింగ్స్ అంటే నీ దగ్గర నుంచి ఎటువంటి ఎఫర్ట్ లేదు, కానీ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సేవ్ అవుతుంది. అండ్ మనకి ఈ సేవ్ అయిన మొత్తం ఏమవుతుందంటే మనకు రిటైర్మెంట్ టైంలో మనకు మొత్తం అనేది విత్డ్రావల్ చేసుకోవచ్చు. ఇది ట్యాక్స్ ఫ్రీ, ఎటువంటి ట్యాక్స్ ఉండదు. పిఎఫ్ విత్డ్రావల్కు ట్యాక్స్ ఫ్రీ విత్డ్రావల్. అండ్ అదే ఆర్గనైజ్ సెక్టార్లో ఏంటంటే అది పర్సనల్ యొక్క బిహేవియర్. ఒకవేళ అన్ఆర్గనైజ్ సెక్టార్లో అది పర్సనల్ యొక్క బిహేవియర్. సపోజ్ ఆ పర్సన్ మంచిగా బిహేవ్, అంటే అతని యొక్క ఆలోచన విధానం మంచిగా ఉంటే అతనికి వచ్చే అమౌంట్ను ఎంతో కొంత దాన్ని దాచిపెట్టాలని అతను తలుచుకుంటే అతను కూడా మంచిగా దాచిపెట్టగలడు. ఇందులో దాచిపెట్టడానికి ఏముంటాయంటే మనకి ఎంత శాలరీ వస్తుందంటే మనకు అన్ఆర్గనైజ్ సెక్టర్ ఏమంటారు అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ లేకుంటే రోజు పనిచేసే కూలీలకు కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒకవేళ సేవ్ చేయాలని అనుకుంటే వాళ్ళకి వచ్చే మొత్తం ఎంతో కొంత నెలకు ఎంత వస్తుందో అందులో కొంత అమౌంట్ సేవ్ చేయాలంటే ఏ విధంగా పిల్లల కోసం కానీ
లేకుంటే వాళ్ళ వైఫ్ అకౌంట్లో పెట్టడం కానీ, అదే ఏంటంటే పిల్లల కోసం చేయాలనుకుంటే అమ్మాయి ఉంటే సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ అబ్బాయి ఉంటే కూడా పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకొని అందులో సేవ్ చేస్తే ఆ లాంగ్ రన్లో అనేది మంచి అమౌంట్ అనేది అందులో అక్యుములేట్ అవుతుంది. ఏంటంటే అట్లీస్ట్ ఒక పర్సన్ స్టార్టింగ్ లెవెల్ నుంచి ఎట్లా స్టార్ట్ చేయాలంటే సేవింగ్స్ చేయడం అనేది ఫస్ట్ అది ఒక రకమైన మెంటల్ మోడల్. అంటే నువ్వు క్రౌడ్కి అగెన్స్ట్ థింక్ చేస్తున్నావు, అంటే చాలామంది గుంపులో నువ్వు ఒక విధంగా డిఫరెంట్గా థింక్ చేస్తున్నావు. అంటే ఏ విధంగా అందరూ ఏమంటారు, డబ్బులు వచ్చినప్పుడే లోన్ తీసుకోవడం కానీ, లేకుంటే వెహికల్ కొనడం కానీ, లేకుంటే అనవసరంగా దుబారా ఖర్చు పెట్టడం కానీ చేస్తుంటారు. అలాంటప్పుడు నువ్వు ఒక డిఫరెంట్గా థింక్ చేసి అరే లోన్ తీసుకోవద్దు, నేను సొంతంగా డబ్బులు దాపెట్టుకోవాలి, ఆ తర్వాత కొంత మన అమౌంట్ చేసుకొని తర్వాత మనం బైక్ కొనుక్కోవాలి, లేకుంటే మనం కారు కొనుక్కోవాలి అనుకుంటే అతను కొంత అమౌంట్ అంటే ఇనిషియల్ అమౌంట్ అంటే డౌన్ పేమెంట్ మన దగ్గర ఉండాలి. ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండా మొత్తం మనం లోన్ తీసుకొని కొంటే మాత్రం లాంగ్ రన్లో మనం కంప్లీట్గా ఈఎంఐ పేమెంట్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. కాబట్టి సేవింగ్ అనేది అది మెంటల్ మోడల్. అంటే మనం అలాంటి మన ఒక ఆలోచన విధానాన్ని ఆ విధంగా మార్చుకుంటే మనకి ఏంటంటే లాంగ్ రన్లో మనం మంచిగా వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక 10% నుంచి స్టార్ట్ చేయాలి. ఒకవేళ 10% నుంచి స్టార్ట్ చేసిన తర్వాత నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటే మనం 30% కూడా సేవ్ చేసుకుంటూ పోవచ్చు. అంటే మనకు వచ్చే శాలరీ బట్టి సపోజ్ నీకు నెట్ అమౌంట్ ఎక్కువ వస్తే నువ్వు ఎక్కువ కూడా సేవ్ చేసుకోవచ్చు. అండ్ రిటర్న్ అనేది నేను చెప్పాను ఇంతకుముందు, రిటర్న్ అనేది కొంత రిస్క్ ఉంటుంది. ఒకవేళ రిస్క్ తీసుకోవాలనుకుంటే మాత్రం మనము మ్యూచువల్ ఫండ్ కానీ షేర్ మార్కెట్లో పెట్టుకోవాలి. ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు, అంటే ఎటువంటి రిస్క్ తీసుకోకుండా మనం పెట్టిన అమౌంట్ అనేది మన మూలధనం అనేది పోకుండా ఉండాలంటే మాత్రం ఫిక్స్డ్ సేవింగ్ స్కీమ్స్ అంటే పీపీఎఫ్ కానీ సుకన్య సమృద్ధి అకౌంట్లో కానీ దాచిపెట్టుకోవాలి. అండ్ ఇందులో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నాకు 2012 జాబ్ వచ్చినప్పుడు మనం ఎల్ఐసి పాలసీలు చేసిన, ప్లాట్లు కొన్నా, అవన్నీ చేసి తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనము 2017-18లో ఆ టైంలో ఏంటంటే జియో అనేది ఫ్రీ నెట్ ఇచ్చింది. ఆ టైంలో నేను చదువు నెట్ అంటే అసలు సేవింగ్స్ అంటే ఏంది, అసలు ఎందుకు ఎల్ఐసి ఇంత అమౌంట్ ఎల్ఐసి ప్రీమియం తీసుకొని ఏం చేస్తుందని తెలిసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనము ఏ ఎల్ఐసి ప్రీమియం కానీ ఎండోమెంట్ పాలసీలు కానీ చేసినప్పుడు అసలు లాంగ్ రన్లో ఒకవేళ మనం లేని సమక్షంలో అది మనకు లంసమ్ అనేది వస్తుంది. ఒకవేళ మనం ఉంటే మాత్రం మనకు ఎంత లంసమ్ ఎక్స్పెక్ట్ చెప్పారో అదేమంటే మనకు వస్తుంది. కాబట్టి నేను ఏంటంటే యావరేజ్గా ఒకవేళ మనం రిటర్న్ చూస్తే మాత్రం 4-5% కంటే ఎక్కువ రాదు ఎల్ఐసిలో మనం ఎండోమెంట్ పాలసీ కానీ మనీ బ్యాక్ పాలసీలో కానీ. అప్పుడు నేను డిసైడ్ చేసుకొని నేనున్న పాలసీలన్నీ క్లోజ్ చేసిన. ఆ క్లోజ్ చేసి మా పాప కోసం ఒకటి సుకన్య సమృద్ధి అకౌంట్ అని ఓపెన్ చేసిన. అండ్ మా బాబు కోసం నేను నా పేరు పైన ఒకటి పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అని ఓపెన్ చేసిన 2019లోనే. మా పాపకేమో 2016లో ఓపెన్ చేసిన, మా వానికేమో నా పేరు మీద 2019లో ఓపెన్ చేసిన. ఓపెన్ చేసినప్పటి నుండి నేను ఫుల్ రీపేమెంట్ చేస్తాను. ఫుల్ అంటే ఫిల్ చేస్తాను 1.5 lakh. అంటే నేను ఎవ్రీ ఇయర్ 1.5 lakh మా పాప అకౌంట్లో, 1.5 lakh నా అకౌంట్, అంటే 3 lakhs వరకు నేను సేవ్ చేయగలను. ఎందుకంటే నాకు శాలరీ మంచి వస్తుంది కాబట్టి నేను సేవ్ చేయగలను. కానీ అలా సేవ్ చేసుకుంటూ పోయినప్పుడు నాకు 3-4 years తర్వాత రీసెంట్గా నేను లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే మా పాప అకౌంట్లో మిత్తి అంటే ఇయర్లీ ఇంట్రెస్ట్ వచ్చేసి నాకు 1 lakh వరకు వస్తుంది. దాన్ని బట్టి నాకు ఏంటంటే అర్థమైందంటే మనం ఎటువంటి షేర్ మార్కెట్ కంటే మ్యూచువల్ ఫండ్ కంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే రిస్క్ ఫ్రీ రిటర్న్ ఎక్కడొస్తుంది అంటే రిస్క్ ఫ్రీ రిటర్న్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి. సపోజ్ ఇన్ఫ్లేషన్ 6% ఉంటే మనకు రిస్క్ ఫ్రీ రిటర్న్ 8% వస్తే అది మంచి సేవింగ్స్. అందుకోసమని నేను మా పాప అకౌంట్లో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ 1.5 lakhs అనేది ఫస్ట్ ఫిల్ చేస్తాను. అండ్ నా అకౌంట్లో పీపీఎఫ్ అకౌంట్లో కూడా 1.5 lakh ఫిల్ చేస్తాను. కాబట్టి నాకు ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 2 అకౌంట్లో కలిసి నాకు 1.5 to 1.6 lakhs నాకు ఎవ్రీ ఇయర్ అని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము ఎటువంటి మనకు రిస్క్ తీసుకోలేని కెపాసిటీ, రిస్క్ తీసుకోవడం మనకు ఇష్టం లేదు. చాలామంది చాలా అడ్వైజులు చెప్తారు, కానీ ఫైనల్గా డిసిషన్ తీసుకోవాల్సింది మనము. కాబట్టి ఆ డిసిషన్ తీసుకునే ముందు అసలు రిస్క్ అంటే ఏంది, రిస్క్ లేకుండా ఎటువంటి రిటర్న్స్ వస్తాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు వీడియో నచ్చినట్లయితే మాత్రం మీరు లైక్ చేయండి. అండ్ కాన్సెప్ట్ మంచి మాత్రం షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి కాన్సెప్ట్ నేను ఎవ్రీ వీక్ పెడుతుంటాను, మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇందులో ఏంటంటే రిస్క్ ప్రీమియం ఒకటి, రిటర్న్ అనేది రిస్క్ ఫ్రీ అంటే సేవింగ్స్. రిస్క్ ప్రీమియం అంటే ఏంటంటే మనం పెట్టే క్యాపిటల్ ఒకవేళ మంచిగా మనం పెట్టిన ఫండ్ మంచి పర్ఫామ్ చేస్తే, షేర్లు కానీ మంచి పర్ఫామ్ చేస్తే మనకు రిటర్న్ పే బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
కానీ ఒకవేళ నువ్వు రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకవేళ మనం ఆ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కానీ ఆ మ్యూచువల్ ఫండ్ కానీ సరిగా పర్ఫామ్ చేయకుంటే నీకు రిటర్న్ వచ్చేది తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే నీకు సేవింగ్స్ రిటర్న్ కూడా రాకుంటే నువ్వు చేసిన ఇన్వెస్ట్మెంట్ అనేది బ్యాడ్ చాయిస్ అని అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఇన్వెస్ట్ అంటే సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ అంటే ఇది ఒక రకమైన మెంటల్ గేమ్. ఇది ఏంటంటే మనము ఒక గుంపుకు అగనిస్ట్ థింక్ చేస్తాం కాబట్టి మనం ప్రతిదాన్ని మనం లాజికల్గా థింక్ చేయాలి. కౌంటరేరియన్ థింకింగ్ అంటే మనం గుంపుకు అగనిస్ట్ థింక్ చేస్తే మనకి ఏంటంటే సేవింగ్స్ అంటే ఏంది, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, అసలు ఏం చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకుంటుంది, మనం తెలుసుకోవచ్చు. దానివల్ల మనకి ఏంటంటే చాలా క్లియర్ అనేది ఐడియా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనం సేవింగ్స్ అనేది చాలా చాలా ముఖ్యము కాబట్టి ప్రతి ఒక్కరూ సేవింగ్స్ గురించి కొంచెం ఐడియా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా ఐడియా ఉంటే చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు వీడియో నచ్చినట్లయితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.